కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ వైఖరి మళ్ళొకసారి బయటపడ్డది. ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తున్నారో, ఏ విధంగా అయితే ప్రజా వ్యతిరేక పనులు చేపడుతున్నారో, ఏ విధంగా అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక పనులు చేపడుతున్నారో, అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈరోజు ఒక బ్లాక్ డే కింద అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల కోసం రోడ్లు పాడైపోయినాయి, రోడ్లు వేద్దామని బోర్డు నిర్ణయం తీసుకుంటే రోడ్లు అవసరం లేదన్న ఏకైక ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఈరోజు నేను చూడడం జరిగింది. మరి చాలా బాధాకరం. అదేవిధంగా ఈరోజు బోర్డుని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే కొత్తగా వస్తారో బోర్డుకి స్పెషల్ ఇన్విటేషన్ కానివ్వండి, మెంబర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మరి ఈరోజు బోర్డుకి మేము స్పీకర్ గారికి అంటే తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారికి రాసి మీ ఎమ్మెల్యే గారిని పంపించండి, ఆయనకి బోర్డు విధి విధానాలు ఒక ఓరియంటేషన్ క్లాసెస్ ఇస్తామని మేము రాద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి తెలిసి తెలియక అనేక డౌట్లు, పోనీ రాహుల్ గాంధీ లెక్కన అయినా కూడా నీ సొంత డౌట్లు అయితే సంతోషం, ఎవరో కాగితం రాసిచ్చి ఎవరో వచ్చిరాని భాషలో రాసిచ్చి తెలిసి తెలియని సబ్జెక్ట్ తెలిసిస్తే దాన్ని తీసుకొచ్చి ఏదైతే ప్రజా వేదిక మీద మీకు తెలియకుండా దాన్ని ప్రవేశపెట్టడం చాలా బాధాకరం. మరి తప్పకుండా ఈ రెండు నిర్ణయాలు మటుకు ఈరోజు ఒకటి బ్లాక్ డే కింద తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ వైఖరి బయటపడ్డదు. రోడ్లు వేయొద్దని కడాఖండిగా చెప్పిన ఏకైక ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. దాని తర్వాత ఏదైతే తెలిసి తెలియక అసలు పూర్తిగా అవగాహన లేకుండా మరి ఏదో డౌట్లు అడిగి అన్ని ఎలిగేషన్స్ పెడుతున్నారో మరి వాళ్ళకి తప్పకుండా అసెంబ్లీ పర్మిషన్ తీసుకొని స్పీకర్ గారు పర్మిషన్ తీసుకొని ఓరియంటేషన్ క్లాసెస్ ఏర్పాటు చేయడానికి ఈరోజు బోర్డు నిర్ణయానికి నేను ప్రస్తావించాను.